మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీని కుదిపేస్తున్న ఈ అంశం తెలుగు సినీ పరిశ్రమలో కూడా తన ఇకోస్ కనిపించాయి. నేను చూసిన మేరకైతే మొదటిసారిగా సమంత రియాక్ట్ అయ్యారు. చాలా అప్రిషియేట్ చేయాలి సమంతను. సో ఆమె ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ పెట్టారు, మీరు స్క్రీన్ పైన చూడండి. సో ఆమె చాలా స్పష్టంగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా ఈ సెక్షువల్ హరాస్మెంట్ ను, లైంగిక వేధింపులను ఆపటానికి చర్యలు తీసుకోవాలి, గతంలో ఒక సబ్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ను బహిరంగపరచాలి, దాన్ని పబ్లిష్ చేయాలి అంటూ సమంత విజ్ఞప్తి చేసింది. దానివల్ల ప్రభుత్వం కావచ్చు, ఫిల్మ్ ఇండస్ట్రీ కావచ్చు, వర్క్ ప్లేస్ లో సేఫ్ ఎన్విరాన్మెంట్ ఎలా ఏర్పాటు చేయాలి అన్న కొన్ని పాలసీ మెజర్ తీసుకోవటానికి అవకాశం ఉంటది అని వి ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అని ఆమె తన వాయిస్ రేజ్ చేసింది. వి షుడ్ వెల్కమ్ ఇట్. హేమా కమిటీ నివేదికను కూడా ఆమె వెల్కమ్ చేసింది. సో ఫిల్మ్ ఇండస్ట్రీలో వస్తున్నటువంటి ఈ న్యూ అవేకనింగ్ ను మనం అందరం కూడా సపోర్ట్ చేయాలి.